నమస్తే అండి. నా పేరు విఎస్ రాజు. నేను ఆర్టిస్ట్. మీ అందరికీ తెలిసింది. ఇండస్ట్రీలోకి నేను ఎలాగొచ్చానో, ఎంత కష్టపడ్డానో, గుంపులో గోయింది ఎన్ని సంవత్సరాలు చేశానో, నాకు దేన్ని బట్టి అయితే లైఫ్ వచ్చిందో, ఈ వరకు ఇంటర్వ్యూలో మీరంతా చూశారు, మీకు తెలిసి ఉన్నదే. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక చాలామంది నేను ఇబ్బంది పడిపోయాను, అయ్యి బాబోయ్ అసలు నా ఏమీ లేకుండా రోడ్డు మీదకి వచ్చేసాను అని చాలామంది చెప్తుంటారు. కానీ ఆ కళ్ళమ్మ తల్లి దయ వల్ల ఎంతో కొంత నా ఖర్చులు పోక ఇంటికి పట్టుకెళ్ళాను తప్ప ఎప్పుడు కూడా ఆ తల్లి నాకు ఏ లోటు చేయలేదు, ఒకరు చేయి సాక్షిలోకి చేయలేదు. ఇదండి ముఖ్యంగా నాకు ఫాదర్గా చాలా చేశాను, చేశాను. నాకు లైఫ్ వచ్చింది ఇన్ఫినిటమ్ ఛానల్. ప్రసాద్ బెహ్రా గారు డైరెక్షను, రైటరు కమ్ ఆర్టిస్టు ఆయనే. పెళ్లివారం అండి వెబ్ సిరీస్ అండి. దాని ద్వారా నాకు తెలుగు రాష్ట్రాలకి పరిచయం అయ్యా ఆర్టిస్ట్గా. బాగా పేరు వచ్చిందండి. దాని తర్వాత సన్నీ ఛానల్ షార్ట్ వీడియోలు ఎన్ని తీసినా నాన్న మీదే చేశారండి ఆయన. ఇంక బీభత్సమైన పేరు అంటే ఇంకా పెళ్లివారం అండి తర్వాత అదండి. నాకు అంత పేరు రాలేదండి. కోట్ల మంది చూశారు అది. లక్షల్లో కాదు, కోట్ల మంది అండి. ఎన్ని పోల్లు వచ్చినాయో అంతులేని పోల్లు వచ్చినాయి. చాలామంది అభినందించారు. చాలామంది నెంబర్ లేని వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళని చేసుకుని చాలామంది ఫోన్లు చేసి మాట్లాడి సార్ నిజంగా గ్రేట్ అండి అని నాన్న వీడియోల కోసం చాలామంది మాట్లాడటం జరిగింది. అది నిజంగా వాళ్ళందరూ ప్రోత్సహించి అభిమానించి సహకరించడం వల్ల నేను ఇంతటి అయ్యాను. అదండి విషయం. తర్వాత అలా చేస్తా ఉన్నా. ఇప్పుడు ఫ్యామిలీ బండి ఆర్ శ్రీనివాసరావు గారు, ఆయన ఫాదర్గా ఎంటర్ అయ్యాను. ఇంకా ఆయన ఫాదర్గా ఎంటర్ అయ్యా ఎపిసోడ్లు ఎంటర్ అయిన కానించి ఇంకా బయటకు వస్తే అందులో మా వైఫ్ పేరు ఆండాలమ్మ అండి. ఒరే ఆండాలమ్మ లాయన అడుగురా అంటున్నారు. ఆడవాళ్ళు కూడా మొన్న ట్రైన్లో ఆండాలమ్మ లైన్గా చేసిన ఆయననే అని చెప్పుకుంటున్నారు. అంత చెప్పుకొని అంత గుర్తుపెట్టి చెప్పుకోతగ్గ పేరెట్టుకొచ్చింది ఫ్యామిలీ బండి. నిజంగా ఆయన శ్రీనివాస్ గారు కూడా మంచి రైటరు, మంచి డైరెక్టరు, మంచి ఆర్టిస్ట్ అండి. ఆయన కూడా చాలా మంచి సహకరించి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే అండి, చేతకాని ఏమి రాదు వీడికి అన్న ఆర్టిస్ట్ కూడా చేసేస్తాడు అన్నమాట అండి. అంత వివరించి చెప్పి చేయించుకుంటారు ఆయన. చాలా మంచి వ్యక్తి. నిజంగా ఆ టీం అంతా కూడా నిజంగా కుమారమ్మ గారు వాళ్ళ చెల్లెలుగా చేసిన ఆ అమ్మ అందరూ నిజంగా మంచి టీము. ఆ టీంలో నేను చేయటం అన్నది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు నేను ఏం చేసేవాడినో మీకు అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్పమంటారా? నేను పాల వ్యాపారం చేసేవాడిని. నేను కర్ణాటకలో పాల వ్యాపారం చేస్తూ ఈ వ్యవసాయం చేసేవాడిని. అలాగే ఉండగా 10 లీటర్లకి స్టార్ట్ చేసిన వ్యాపారం ఒక 150 లీటర్లకి అయిందండి. అవగా అలా చేసుకుంటూ ఆ వ్యవసాయం చేసుకుంటూ ఇది చేసుకుంటూ దేవుడి దయ వల్ల అక్కడ ఒక ఇల్లు కొనుక్కొని దానికి సహకారం మా 4వ అన్నయ్య పట్టాభిరామయ్య, ఆయన సహకారం కూడా ఉంది. తమ్ముడు వచ్చాడని వదిలేకుండా ప్రతి దాంట్లో కూడా ఆయన సహకరించి నన్ను ప్రోత్సహించి అది అలా కాదని ఇది ఇలాగని చెప్పి నాకు సాయపడిన మా 4వ అన్నయ్య పట్టాభిరామయ్య గారు. నిజంగా అక్కడ అలాగే చేసుకుంటూ ఏదో కొద్ది గొప్ప భూమి కూడా కొనుక్కోవడం జరిగింది. అలాగే వ్యాపారం ఇంకా ప్యాకెట్లు ఎక్కువైపోయి వ్యాపారం మానేసాం. వ్యాపారం మానేసాక హైదరాబాదు టెండ దగ్గరకు వచ్చాను. టెండ దగ్గరకు వస్తే ఆయన పెట్టాడు నాకు ఇది. నిజంగా జీవితంలో ఆయన మర్చిపోకూడదు. ఫస్ట్ ఒకవేళ నేను అది ఎవరికి తప్పదనుకోండి, చంటి పిల్లడు అడుగులు నేర్చుకున్నప్పుడు కూడా
చాలా మాటలు పడిపోతాడు లెగుతాడు, ఒకసారి నడిచేయలేరు కదా. అలాగే ఫస్ట్లో కూడా నాకు చాలా తిరగింది, మరంటే కష్టపడింది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది మన దగ్గర ఉండదు. అది నిజంగా చాలా కష్టపడ్డాను. ఆ కళ్ళమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న పండగ సినిమా అనగనగా ఒక రాజు, అందులో ఊరు పెద్ద మనిషిగా మంచి పేరు వచ్చిందండి. అది కూడా దానికి ముందు December 25 రిలీజ్ అయింది దండోరా, మంచి హిట్. అది కూడా పర్లేదండి, పేరు తెచ్చింది. ఈ అనగనగా ఒక రాజు పండగలో రిలీజ్ అవటం, పెద్ద హిట్ అవటం, అందరూ చూడటం, ప్రతి ఒక్కరిలో కూడా గుర్తుపెట్టి బాగా చేశారని చెప్పటం జరిగిందండి. అలాగే మన ఇండస్ట్రీలో కూడా చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఆర్టిస్టులు, తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్లు చేసి చాలా బాగా చేసామని చెప్పారండి. మరి ఇంకా చెప్పాలంటే ఇప్పుడైతే చాలా హ్యాపీగా అన్ని ఫాదర్ క్యారెక్టర్లు. గోదావరి స్లాంగ్లో యూట్యూబ్లో ఏ వెబ్ సిరీస్ ఉన్నా ముందర ఫోన్ నాకు వస్తుందండి. నేను ఖాళీ లేదంటే అప్పుడు ఒకవేళ ఈయనే కావాలంటే వెయిట్ చేస్తారు, లేకపోతే లేదండి ఇంక టైం లేదంటే వేరే ఆప్షన్ తీసుకుంటారు. ఒక ఆయన అయితే మొన్న ఒక స్టోరీ చెప్పారండి నాకు. చెప్తే చాలా బాగుంది, మరి నాకు వారం దాకా కుదరదు అయ్యా అన్న. వారం దాకా కుదరదంటే సరే వారం పోయాక పెట్టుకుందాం సార్ అన్నాడు. అవునా అండి అన్న, పర్లేదు అన్న, అది మీరే చెయ్యాలి, మీరే కావాలండి అన్నాడు. అలాగే సరే వారం పోయాక చేసాం. మంచి క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్. తండ్రి కూలి పని చేసుకుని కొడుకుని చదివించి ఒక పేదవాడి క్యారెక్టర్ అండి. చాలా అద్భుతంగా వచ్చింది అది. అది ఇంక త్వరలో రిలీజ్ అవుద్దండి యూట్యూబ్లోనే. 2 ఎపిసోడ్లు మాత్రం అయింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఛానల్ యజమాని గారు, మా రెడ్డి గారు, ఎప్పటి నుంచో తెలుసండి, ఛానల్ నుంచి అడుగుతున్నారు, రాజుగారు మీతో ఒకటి చేద్దామండి. ఇది పండగ ముందు చెయ్యాలి, ఇప్పటికే చాలా పాపం ఆయన డైలీ ఫోన్ చేస్తూ ఉంటారు, ఏంటి రాజుగారు అని. నేను ఏం చెప్పాలో పాపం బాగా తెలుసున్న మనిషి. కొండారెడ్డి గారు, నేను మీకు అప్పుడే 3 సార్లు చెప్పాను, 3 సార్లు కూడా మిస్ అయిపోయి మరి ఇవాళ ఏదో టైం కుదిరిందని లక్కీగా. చాలా మంచి మనిషి. ఎప్పుడు ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడతారు. రాజుగారు మీరు పలానా చేశారు, మీరు ఏమనుకోకపోతే నిజం చెప్తానంటాడు. అలాంటి వ్యక్తి అండి అతను. మీరు నా మనిషి కాబట్టి మళ్ళీ ఇంకో దిక్కున మైనస్ రాకుండా చూసుకుంటారని నేను చెప్తున్నానండి. ఇలాంటి మంచి చెడ్డలు చెప్పి వివరించి ఇది రైటు, ఇది రాంగు, ఇది ఎలా చూసుకోండి అని ఏకైక వ్యక్తి కొండారెడ్డి గారని నాకు మంచి మిత్రుడు. ఈ ఛానల్ యజమానిగా ఓకే అండి. మరి నిజంగా నేను ఇవాళ ఇంటర్వ్యూ ఇస్తాం, ఈ వరకు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, మీకు అంతగా తెలిసిందే. ముఖ్యంగా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. మరి క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేయగలుగుతున్నాను. ఈ ఫ్యామిలీ బండి ద్వారా మంచి పేరు వచ్చిందండి. ఇంకా ముందు మంచి భవిష్యత్తులో కళ్ళమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని, మీ అందరి సహకారం ఉండాలి, మీ అందరి అభిమానం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు విఎస్ రాజు, ఆర్టిస్ట్.